తనుజ మాత్రం 1000 కాదు 2000% ఫేక్. తనుజ గేమ్ ఎట్లా ఆడుతుంది? తనుజ సేఫ్ గేమ్, వరస్ట్ గేమ్, చెత్త గేమ్, చిల్లర గేమ్. అది ప్లేయరే కాదు, కప్పు ఇచ్చి చేతులు చింటికి పంపించిర్రా ఊకే. ఎందుకు ఈ తలకాయ నొప్పి మాకు? నిన్నటి షో ఎపిసోడ్ మొత్తం డబ్బా 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 కొట్టుడు. లాస్ట్ వీక్లో వాడి రాముగాడి ఆమె కసిరితే ఆమె వాడి మీద సీరియస్ అయితే నిన్నటి ఎపిసోడ్లో దాని మధ్యలో పోయాడని చెప్పి ప్రోమోలో వేసి గుచ్చి 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 మరి చూపించాడు. అంటే తనుజని కప్పిచ్చేదానికి ఇదంతా అవసరమా? మందిని బదనం చేసుడు కాకుంటే ఏం లేదు బిగ్ బాస్లో. నిజం చెప్తున్నా, గొర్రెలు అందరూ. ఆ బిగ్ బాస్లో ఎంతమంది ఉన్నారో, గౌతమ్ అని పేరు, నిక్కీలు, ఇమాన్యులు, ఇంకా చాలామంది, సంజన, ఈ డిమాన్ పవన్, వీళ్ళందరూ వాళ్ళ ఇది ఏమంటారు, వాళ్ళు బకరాగాన్ చేసిరు, గొర్రెలను చేసిరు. నిజంగా అంత దరిద్రపు షో అయితే నేను చూడలే బ్రో. ఇమాన్యుల్ ఎట్లా ఆడుతున్నాను? ఇమాన్యుల్ కాదు బ్రో, తనుజనే బ్యాడ్గా ఆడుతుంది. అసలు చెత్త గేమ్. అసలు గేమ్ ఏం ఆడిందని. కప్పు గెలిస్తే ఇక కప్పు ఇవ్వాలనుకున్నాడు అనుకో బిగ్ బాస్, డైరెక్ట్ ఇచ్చేసాయి. బిగ్ బాస్ కప్పు ఇవ్వాలనుకుంటే తనుజ డైరెక్ట్ ఇచ్చేసాయి. ఇక షోలో ఎందుకు నడిచేది, మేము ఎందుకు చూసేది? 9:30 కాకుండా ట్రాఫిక్లో ఉన్నా నేను షో చూసుకుంటూ పోతా. వీడు వచ్చి తనుజ భజన చేసుకుంటాడు. సరే, తనుజని పొగుడుతున్నావు. నిన్న సంజన గారు నిన్నటి ఎపిసోడ్లో చేయి ఎత్తుతూనే ఉన్నారు సైడ్ నుంచి. మరి నాగదు సార్ కళ్ళెట్టిపోయినాయి. చూడాలి కదా ఆమె ప్రాస్పెక్టివ్ ఎలా ఉందో, ఆమె అడగాలి కదా. అస్సలు లేదు, కొట్టుడే డబ్బా డబ్బా డబ్బా. ఈ అమ్మ భజ పడు చెత్త ఎపిసోడ్. అంత చిల్లర ఆడుతుంది. ఏది ఇమాన్యుల్ బ్రో? ఓకే ఆడుతున్నాడు, అప్పుడప్పుడు కొంచెం ఫేక్ ఆడతాడు, కొంచెం జెన్యున్ ఉంటాడు. 50-50. తనుజ మాత్రం 1000 కాదు 2000% ఫేక్. ఫస్ట్ గేమ్ ఆమె. సంజన 100% జెన్యున్ ఆడుతుంది. సంజన 100% ఆడుతుంది. గిత్త అన్నని గిత్త రాద్దాంతం చేసింది గా తల్లి. ఏం చూసేదానికి ఎపిసోడ్ మొత్తం దాన్నే చూపిస్తారు. పొద్దుగులు ఆమె ఏం తిట్టినా దాన్ని హైలైట్ చేస్తారు. పాపం తనుజ అంట చిన్నపిల్లలగా మాట్లాడితే, నేను చిన్నపిల్లలగా మాట్లాడతా. బిగ్ బాస్ టైటిల్ ఇచ్చి పంపించు రాదు నాకు. మరి చాలా మంది ఫ్యాన్స్ ఓట్లేసి గెలిపిస్తున్నారు. బొక్కేం కాదు. నిన్న ఒకటి పోల్ పెట్టాడు అని. వాడు ఏం చేశాడు, బిగ్ బాస్ టైటిల్ విన్నరు కాని వారు ఎవరు అని పెట్టేసి ఫస్ట్ తనుజ పెడితే దానికి 70% ఓట్లు వచ్చాయి. ఎట్లా వచ్చాయి? ఫేక్ కాదు అది. పిఆర్లు ఎట్లా ఉంటారు, ఏది కనిపిస్తుంది ఫోటో కనిపిస్తే తనుజ గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. ఏంది అది? అంత ఫేక్ గేమ్ ఆడొద్దు, అంత ఫేవరిజం ఆడొద్దు. 7 సీజన్లో ఎలా ఆడారు, ఈ సీజన్లో ఎలా ఆడండి. జెన్యున్గా వెళ్ళండి. కప్పు ఎవరిని ఇవ్వాలనుకుంటారో డైరెక్ట్ ఇచ్చేసేయండి. ఎందుకు బిగ్ బాస్ చూసుడు రోజంతా ఆమె టైం పాస్. బిగ్ బాస్ కాదు అయ్యా, మొత్తమే దాని సైడ్. నిన్న ఎపిసోడ్ చూడలేను, ఫస్ట్ సండే ఎపిసోడ్ మొత్తం ఆమె ఫేస్ తప్ప వేరే ఫేస్ ఏమైనా కనిపించిందా? అన్ని కంప్లీట్. సరే, ఇమాన్యుల్ కెప్టెన్ అయినప్పుడు, ఒక ఎగ్జాంపుల్, ఇమాన్యుల్ కెప్టెన్ అయినప్పుడు తనుజకి నీకు ఫుడ్ మానిటర్గా ఇస్తాను ఇన్ఛార్జ్గా అంటే ఆమె హూ అన్నది. నేను అనలేసారంటది, వచ్చి అడగలే అంటది. గిదేం పంచాయతీ? ఇంకా నాగార్జున సార్ నీ చేతులు ఉన్నాడా, మరి బిగ్ బాస్ సార్ నీ చేతులు ఉన్నాడా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నా. మేము చూసాం పిచ్చోళ్ళమా? ప్రతి ఎపిసోడ్ విడిచిపెట్టకుండా చూస్తాం మేము పిచ్చోళ్ళమా? ఆమె గురించి గిత్త నెగిటివిటీ రాట్లేరు బయటికి. ఓరి అమ్మ పాపం రామన్ననైతే ఘోరంగా టార్గెట్ చేస్తున్నారు బ్రో. ఈ పిచ్చోళ్ళగా వాడుకుంటారు. కామెడీ చేసేదైనా సరే కామెడీ. వాడు మధ్యలో దూరాడు. లాస్ట్ ఎపిసోడ్ అని కౌంటర్ ఇచ్చాడు కదా, మరి ఈ ఎపిసోడ్లో ఎందుకు చేయలే? దువాడ మాధురికి మొన్న శ్రీజ తప్పు చేసింది క్యాప్టెన్సీలో, మొన్న పనిష్మెంట్ ఇచ్చారు. మరి దువాడ మాధురి మొన్న అది గోల్డెన్ టాస్క్లో అప్పుడు ఎందుకు ఇయ్యలే? అది తప్పే కదా. సంచాలక్ డిసిజన్ ఫైనల్. అంటే తనుజ వరకు అయితే ఏదైనా ఓకే, ले लो कप तेरा ही है, मेरा नहीं है, कप तेरा तू ही ले लो, हम नहीं करते का, हम नहीं देखते. మేము గుద్దుడేం బొక్క. సాయంత్రం అయితే 11 దాకా ఓట్లు వేసుకుంటూ కూర్చుంటాం. మాకేడెచ్చేది వాల్యూ. నీ కిందేమో పిఆర్ టీము హాట్స్టార్ నడుస్తుంటే తనుజ టైటిల్ విన్నర్, తనుజ సూపర్ హిట్, తనుజ తనుజ తనుజ. ఏముంది తనుజలో? ప్రపంచ కప్ గోల్డ్ గెలిచిందా? వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా గెలిచిందా? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అయినా కొట్టిందా తనుజ? బొక్క ఒకటే. అట్లా అంతా ఉండద్దు, ఉండాలి నార్మల్ వేలో. తనుజ కప్ ఉంటే గెలిచి సంపాదించుకోవాలి. గోల్డెన్ బజార్ అప్పుడు మాధురి గారు తనకు హెల్ప్ చేశారు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయడానికి మాధురి గారికి హెల్ప్ చేయలేదు. మరి మీరేమంటారు? అది కన్నింగ్ గేమ్ కదా, ఫస్ట్ నుంచే చేసేది. నీకు కొత్తగా తనుజ నుంచి ఎక్స్పెక్ట్ చేసి నువ్వు హెల్పింగ్ అనేది, తనకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయించుకుంటా తప్ప తను హెల్ప్ చేయదు బ్రో. అంత సీన్ లేదు ఆడ సినిమా. ఇప్పుడు మాధురి గారి ప్లేస్ లో రేపు భరణి గారు ఉన్నా ఇలాగే హెల్ప్ చేయదా? ఒక్క ఎందుకు చేస్తుంది? నువ్వు మొన్న చేసినప్పుడు చేసేది, ఎందుకు చేస్తుంది? అస్సలు చేయదు. చేస్తే బ్రో, ఒక్కవేళ భరణి గారు రేపు ఎలిమినేట్ అయినా, భరణి గారికి కొంచెమైనా ఆమె సపోర్ట్ చేసినా, నేను తనుజ టైటిల్ విన్నర్ నేనే సపోర్ట్ చేస్తా బ్రో.
ఆమె సపోర్ట్ చేయదు. ఆమెకి ఎవరైతే స్ట్రాంగ్ అనిపిస్తారో మెల్లగా బయటకు పంపిస్తుంది. హాయ్ రాజు అని గోకుతుంది, హాయ్ డాడీ మమ్మీ అంటది, పక్కకు పంపిస్తుంది. నీట్గా ఎలిమినేట్, నీట్గా ప్యార్ జాగ్రత్త హమ్ నయ్యాతే అందరు తుమ్ జా పైలే అంటది అంతే. ఈమె నేను నిగినగా పంపించాలని ఎన్ని టార్గెట్లు వేస్తుందో. సంజన కొంచెం ఈ మధ్య స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ ఈ 2 వీక్లు కొంచెం డల్ అయింది, మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయని చెప్పేసి నాకు కొంతమంది టార్గెట్ చేస్తారు సార్. సంజన ఈ బిగ్ బాస్ హైలైట్ చేసిందే సంజన. అయితే ఈ వీక్ లో సంజన గారితో ఏమైనా పరిచయాలు చేసుకునే ఆప్షన్ ఉందా? సంజన పరిచయాలు చేసుకునే స్థితిలో లేదు. తనుజ గారు అంటే తనుజ బయటకు పంపించడం కోసం తనుజ ఏమైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా వాడు చెయ్యడు, సంజన చెయ్యదు. ఎందుకంటే ఈమె ఆట అలా ఉంది. ఎందుకంటే మెల్లగలుగుతుంది. మీరు సంజు పోయి ఎప్పుడప్పుడు సంజనతోటి హాయ్ సంజు బేబీ మనం చేసుకుందాం, మనం పెట్టుకుందాం ఫుడ్, నీకు ఏ అనుకోకే అంటది సింపుల్గా. ఒకటైతే సంజన నమ్మద్దు అనమాట. అయితే తనుజ గారు నెక్స్ట్ టాప్ 5 ఎవరు చెప్తావు? టాప్ 5 అయితే నాకు సంజన నిల్లు బ్రో. టాప్ 5 అంటే వరస్ట్ గేమే లేదు. సంజన ఉంటది బ్రో. సంజన చాలా హైలైట్ గేమర్. ఆమెని తిట్టి ఒక మనిషిని తిట్టి దంచి నువ్వు వేస్ట్, నువ్వు చెత్తరా పదే చెప్తే ఇక ఏమని మాట్లాడతారు? ఏ ఆగు బ్రో, నువ్వు టాప్ 5 లో అంటే టాప్ 5 ఎవడు కావాలి? టైటిల్ తనుజకు పోతే ఇక టాప్ 5. తనుజ గారి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? తనుజ గారి నెక్స్ట్ టార్గెట్ ఆమె పేరు దివ్య. బార్ గయా దివ్య, తుమ్ ఈ వీక్ కెప్టెన్ తప్పించుకుంటున్నావు, నెక్స్ట్ వీక్ పక్కా బయటికి. 100% ఓరయ్యా వంత రాజ్యం అంటది. రేపు సంజు బేబీ అంటదేమో, రేపు సంజన కొంచెం స్ట్రాంగ్ అయితే సంజు బేబీ అవుతుంది, తర్వాత ఇమానుయల్ ఇమ్ము మామ అవుతాడు, తర్వాత రాము కాకా అవుతాడు, మరిని బాబాయ్ అవుతాడు. ఒక్కొక్క మాటలు కాదు ఓరియమ్మ. ఎవడు కాదు సుమన్ శెట్టి గారిని సుమ్ము డార్లింగ్ అని పిలుస్తుంది కదా. సుమ్ము డార్లింగ్ ఓయమ్మ సుమ్ము నెక్స్ట్. ఈసారి సెల్ఫ్ నామినేట్ అయింది మన సుమన్. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ సుమనే వస్తుంది బయటికి. ఇది కాలేదనుకో అరగుండు తిప్పుకుంటాను. ట్రోలర్స్ మీకే చెప్తున్నా, రేపు సుమన్ శెట్టి బయటికి రాకుండా అరగొట్టు గీకించుకుంటా. తనుజ నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ చేసిన హౌస్ లో ఇప్పుడు దాకా గెలవలేడు ఆల్రెడీ. నెక్స్ట్ వీక్ పోలేడు. బొక్క తెలిసిందే కదా, పంపించుడే బయట. తనకు ఏమైనా ఉంటే సరే, తనుజ మీద నీకు నెగిటివిటీ చేయాలని లేదు. మిగతా చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు కదా. చాలా రయ్యా, సుమన్ శెట్టి పల్లవి ప్రశాంత్ మించిన ఇది కాకుండా చెప్పు నాకు. అరమిషం కాదు మొత్తం గుండుకి. తనుజ రయ్యా నీ మైండ్ పొద్దున్నది గదగా చెప్పింది రా భయ్. వాళ్ళ రొమాన్స్ బాగుంది బ్రో మొత్తానికి. అప్పుడప్పుడు కడుపు నిండుతుంది, కొంచెం పంచాయతీలు మంచిగా ఉంటాయి. వాళ్ళ పెళ్ళమ్మ స్టఫ్ కాదు, పోరోడి కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంది. అమ్మాయి చాలా మెచ్యూర్డ్ గా. నిజంగా అమ్మాయి ఆమె రీతు పవన్ కోసం నించున్న చూడు, అది హైలైట్. నిజంగా చాలా బాధ. అంటే అది 100% కాదు, 1000% బెటర్. నిజం బ్రో, 1000% బెటర్. తనుజ కంటే రీతు చౌదరి 100 కాదు 1000% బెటర్. గేమ్ ఆడుతుంది మొగోన్ లెక్క. ఇడిచిడిచి నామినేషన్ లో గొంతు చించుకొని మాట్లాడుతుంది. మాట్లాడితే రాదు. అంటే ఇప్పటిదాకా కూడా డిమాండ్ పవన్ కి స్టక్ అయింది అనమాట. ఎవరు రీతు అంత సీన్ లేదు. గేమ్ విషయానికి వస్తే కొట్టుకుంటారు, చూస్తూనే ఉన్నారుగా. పెళ్ళమ్మ ఊడుకుంటే దారుణంగా కొట్టుకుంటారు. ఇంకేంది బ్రో దానికి వాళ్ళు నామినేషన్ టైంకి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ వదలట్లేరు. మిగతా విషయాలు తనుజ మార్చినట్టు బాబాయ్. అరే తనుజది అది గేమ్ వేరు బ్రో. టైటిల్ ఆమె చేతులు ఉంది. ఇక ఏం చేసినా తనుజ గురించి ఏం చెప్తావు చెప్పు. టైటిల్ విన్నరు ఆమె. గేమ్ బిగ్ బాస్ చూసుడు బొక్క. పైసలు దండిగా హాట్‌స్టార్ 200 315 19 రూపాయలు బొక్క. అంత చెత్త. ఎందుకో చూడాలనిపించట్లేదు. ఒక్కరు ఇంటర్వ్యూ ఇస్తలేరు బయటకు వచ్చి.